సంకల్పానికి వీళ్ళందరినీ దేవుడు పంపించాడు. మన ప్రయాణంలో జర ముందుకు బండి పోవాలంటే ఇలాంటి వాళ్ళు అందరూ కావాలి కాబట్టి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నిజంగా మీ సంకల్పం చాలా గొప్పది సార్. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో వెస్టేజ్ సారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ద్వారా ఇంతమందికి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, నా పేరు రవికాంత్, నా వైఫ్ పేరు రమేశాయి. నేను ఒక డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్నాను. సంవత్సరం క్రితం మీలాగనే ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకున్నాను సార్ ఏంటి వెస్టేజ్ అని. నేను వాడుకోవడం వల్ల 311 రూపాయలు వచ్చాయి. ఇదే విషయం 10 మందికి చెప్పడం వల్ల ఆదాయం వస్తుందంటే చెప్పడం స్టార్ట్ చేశాను. ఒక 2 నెలలు ఎవరు వినలేదు, ఎందుకంటే ఎంఆర్ఓ అయినా వినరు. సో మీరు చెప్పినా వినరు. సో నాకు అర్థమైంది ఏంటంటే మనం చెప్తే వినరు, మీటింగ్లో కూర్చోబెట్టే వింటారనే విషయం నేను తెలుసుకున్నాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీటింగ్ ఎక్కడుంటే అక్కడ నేను నా మిసెస్ వెళ్తూ నా టీంని తీసుకెళ్తూ ఈరోజు హైయెస్ట్ 59,000 తీసుకుంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, 2013లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నా మొదటి జీతం 14,000. సో ఈరోజు నా నెల జీతం 57,000. వెస్టేజ్లో 1 ఇయర్ జస్ట్ పార్ట్ టైంగా చేస్తేనే ఈరోజు 59,000 తీసుకుంటూ ఒక 15 మందికి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో ఎందుకంటే అవకాశం అనేది గొప్పదా కదా. సో ఈ అవకాశము మనం పరిచయం చేయడానికి చాలా మందిని అడుగుతాము, కానీ ఎవ్వరు నమ్మకపోయినా కూడా నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే నేను కూడా చాలా మంది చెప్పాను, ఎవరైతే నీతిగా నిజాయితీగా మంచి మానవత్వం అని అంటాడో వాడే ఇంట్లోకి వస్తాడనే విషయం నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుందా?